భవిష్యత్ కార్యాచరణపై బీసీ సంఘాలు బీసీ మేధావుల అత్యవసర సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుదార గణేశాచారి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి జస్టిస్ ఇప్పురాయ గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అన్నా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంటెలెక్చువల్స్ కూడా చైర్మన్ చిరంజీవి సార్ గారు, బాలగోడి బాలాజన్న, చిన్న శిక్షణ గారు అన్న, వేదిక మీద పెద్దలు కోవ జనార్దన్ అన్న, మిగతా మాతలు, ఉద్యమ నాయకులు అందరూ కూడా సామాజిక ఉద్యమాలు అన్నారు. 2-3 సూచనలు మాత్రమే, సమయం తక్కువ ఉంది కాబట్టి. ఒకటి 40% రిజర్వేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండి అసెంబ్లీలో జరిగిన ప్రక్రియ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పార్లమెంటుకు పంపించినటువంటి ఆ సందర్భానికి వారు ఇచ్చినటువంటి మాటకు తప్పకుండా కట్టుబడి ఉండాల్సిందే. మొదటి నుంచి బీసీ సంక్షేమ సంఘం జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాలు బీసీ సంఘాలను కూడా ఏకమై ఒక ఆ మాటను ఇంప్లిమెంట్ చేసే వరకు ఒక రక్షణ కవచంలాగా ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తూ వస్తుంది. అందులో భాగంగానే మనకందరికీ తెలుసు, వేలాది మందిగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన ఉద్యమాన్ని ఉధృతం చేసి జంతర్ మంతర్ దగ్గర జరిపినటువంటి ఏదైతే ధర్నా కార్యక్రమానికి దాని యొక్క ఫలితమే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మరి ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో సవరణ చేయాలని చెప్పేసి మనం మరో డిమాండ్ ముందు పెట్టుకున్నాం. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం అనుకున్న లక్ష్య ఛేదన కోసం ఏదైతే జరుగుతున్నటువంటి ఉద్యమం ఉందో దీన్ని కొంచెం అవసరమైతే ఈరోజు ఒక నిర్ణయం, ఒక ప్రణాళికను ప్రకటించాలి. చిరంజీవి సారు, మన జాజల సీనన్న, మీరందరూ కూడా ఆలోచించి ఇక్కడ వాస్తవానికి విద్యార్థి నాయకులు ఉన్నారు, ఉద్యోగ నాయకులు ఉన్నారు, బీసీ కుల సంఘాల నాయకులు ఉన్నాము. మొదటి నుంచి బీసీ వాదంతో పనిచేసేటువంటి అనేక మంది ఈ ఉద్యమంలో భాగస్వాములై ఉన్నారు. అయినప్పటికీ కొంత ఇక్కడ మనం మాట్లాడిన ఒకరొకరు అభిప్రాయాలు, కొంత భిన్నాభిప్రాయాలు కూడా కొంత వినిపిస్తా ఉన్నాయి. ఇక్కడ 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొస్తే మళ్ళీ బీసీలో కూడా కొన్ని వర్గాలకు మాత్రమే అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి వర్గీకరణ అనేది కూడా తప్పకుండా ఆ డిమాండ్ కూడా ప్రధానంగా తీసుకున్నట్టుంటే కొంత మన సామాజిక కోణంలో మన వాళ్ళు అన్ని కులాలు కూడా కొంత గట్టిగా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది కూడా మనం గమనించాలి. నిజంగా కూడా 42% నిజంగానే ఇంప్లిమెంట్ అయితే భవిష్యత్తులో అయితే కూడా తప్పకుండా సాధించుకునేందుకు మన ప్రయత్నం. అయినప్పుడు మళ్ళీ ఇదే ఏదైతే జరుగుతుందో అదే ఆ విధానం కొంత మార్చడం కోసం ఈ ప్రధానమైన డిమాండ్ తీసుకోవాలని చెప్పేసి సూచన చేస్తా ఉన్నాను. దీంతో పాటు ఉద్యోగులను, విద్యార్థులను, ఇంటెలెక్చువల్స్ను, అవసరమైతే రాజకీయ నాయకులను, ఎమ్మెల్యేలను సపరేట్ మేధోమథనం అనే ఒక కార్యక్రమం చేత కొంచెం డిస్కషన్స్ పెట్టి అంతిమంగా చివరిగా మనము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వాళ్ళను మనం ఉన్నామని చెప్పే ఒక భయం, ఎస్ వీళ్ళు ఏది డిసిషన్ తీసుకున్నా సమాజం అంతా ఒక సంఘటితమైంది, ఇప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకున్నా వీళ్ళు దగ్గర పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకోవాలంటే హైదరాబాద్లో మనము మొత్తం కూడా బీసీ కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి లోకము, న్యాయవాదులు, జర్నలిస్టులు, వ్యాపారులు, అవసరమైతే వ్యవసాయదారులను మొత్తం కలుపుకొని ఒక మహోద్యమం లేక ఒక భారీ బల ప్రదర్శన చేసేటువంటి ఒక కార్యక్రమం కనుక తీసుకున్నట్టుంటే వాళ్ళకు ఒక జలకిచ్చినట్టు అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక కావచ్చు, లేకపోతే వీళ్ళకు ఒక భయం కావచ్చు. దాని ద్వారా తొందరపాటు నిర్ణయాలు అనేవి ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు, మంత్రి గారు ఎవరెవరు ప్రకటన చేస్తారు. ఇట్లాంటి సందర్భంలో ఒక భారీ ప్రదర్శన హైదరాబాద్ లో తీసుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, అట్లా ఏ కార్యక్రమం తీసుకున్నా కుల సంఘాల నాయకులుగా మేమందరం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతూ ఈ అవకాశం కల్పించినందుకు వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.